లావా అగ్ని 4 నిన్ననే మనకి ఇండియాలో లాంచ్ అయింది. ఒకసారి ఈ అగ్ని 3 తీసుకొచ్చి ఇండియా మార్కెట్ షేక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు లావా నుంచి అగ్ని 4 తీసుకొస్తున్నారు. ఈ అగ్ని 3 సక్సెస్ అని చెప్పొచ్చు. అగ్ని 3 మనకు మంచి సేల్స్ అయితే తీసుకొచ్చింది లావాకి. ఇప్పుడు సేమ్ అట్లనే అగ్ని 4 ని కొంచెం మోడిఫికేషన్ చేసి అగ్ని 4 ని తీసుకొస్తారు. ఈ అగ్ని 4 తీసుకోవడం వర్తేనా లేకుంటే హైప్ అని చెప్పేసి ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి. ఈ లావా అనేది ఇండియన్ బ్రాండ్, అందరికి తెలిసిందే. లావా అగ్ని 3 లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకొక చిన్న డిస్ప్లే ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ లావా అగ్ని 4 లో డిస్ప్లే తీసేసారు. నార్మల్గా 2 కెమెరాస్ ఇచ్చారు అంతే. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు మన పర్ఫార్మెన్స్ కానీ లేకుంటే కెమెరాస్ కానీ ఫీచర్స్ కానీ చాలా ఇంప్రూవ్ చేసారు. ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అగ్ని 3లో చూసుకుంటే మీడియా డైమెన్సిటీ 7300X యూజ్ చేసారు. అదే మనం ఇప్పుడు అగ్ని 4లో చూసుకుంటే చాలా పంప్ చేసారు, చాలా మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. అదే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అగ్ని 3లో చూసుకుంటే అది కొంచెం డీసెంట్ పర్ఫార్మర్. మనం ఎక్కువ హై గ్రాఫిక్స్ గేమ్స్ యూజ్ చేస్తే మన గేమ్స్ అనేవి కొంచెం ల్యాగ్ అవ్వడము లేక కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ కావడం అట్లా ఉంటాయి. అగ్ని 4లో చూసుకుంటే మనకి దానికంటే చాలా మంచి ప్రాసెసర్. మనకు గేమ్స్ కానీ కొంచెం హై గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కానీ మంచి హ్యాండిల్ ఇస్తాయి ఫోన్ అయితే. కానీ ర్యామ్ టైప్ చూసుకుంటే అగ్ని 3లో LPDDR5 యూజ్ చేసారు. అదే మనం అగ్ని 4కి వస్తే LPDDR5X వస్తుంది. అట్లా మనకు యూఎఫ్ఎస్ కూడా చేంజ్ ఉంది. అగ్ని 3లో 3.1, యూఎఫ్ఎస్ 3.1 వస్తుంది. ఇది మనకు యూఎఫ్ఎస్ 4.0తో వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 40-50% పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మనకు యూఎఫ్ఎస్ కానీ ర్యామ్ టైప్ కానీ మళ్ళీ తర్వాత ప్రాసెసర్ అన్ని చేంజ్ అయిపోయినాయి, అన్ని మంచి మంచి తీసుకొచ్చారు. ఈ అగ్ని 3కి అగ్ని 4కి డిఫరెన్స్ చెప్పాలి అని అంటే, కరెక్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి అని అంటే, ఈ నార్మల్ బైక్ నుంచి వెళ్ళి సూపర్ బైక్ కి జంపర్ అనే చెప్పొచ్చు. నార్మల్ గా మనకు యాప్స్ ఓపెన్ చేసినా లేకుంటే గేమ్స్ ఓపెన్ చేసినా లైటింగ్ ఫాస్ట్ ఉంటాయి ఈ అగ్ని 4లో. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే అగ్ని 3లో చూసుకుంటే 6.78 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే మనకు అగ్ని 4లో చూసుకుంటే ఈ 6.67 ఇంచ్, అంటే దానికన్నా కొంచెం చిన్ననే ఉంటుంది, ప్లస్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. రెండు సేమే, కానీ కొంచెం మనకు డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటుంది అగ్ని 4లో. నెక్స్ట్ అగ్ని 3లో మనకు పీక్ బ్యాటరీ చూసుకుంటే 200 నిట్స్ ఇచ్చారు. అదే మనకు అగ్ని 4లో చూసుకుంటే చాలా పెంచారు, 2400, అంటే డబల్ వేసారు. 2400 పీక్ బ్యాటరీస్ వస్తుంది. 2400 నిట్స్ అంటే మనకి ఇండియాలో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కంపేర్ టు అగ్ని 3. అట్లనే మనకు అగ్ని 4లో చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. డిస్ప్లేలో అగ్ని 3 కంటే అగ్ని 4 కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఎండలోకి వెళ్ళినప్పుడు అగ్ని 3లో ఒక్కొక్కసారి మనకు బ్రైట్ సన్లైట్ లో డిస్ప్లే కొంచెం కనిపించకపోతుండే, విజిబిలిటీ కొంచెం మిస్ అవుతుండే. అదే మనకి అగ్ని 4లో కొంచెం అది వాళ్ళు ఇష్యూ నోటీస్ చేసి నిట్స్ పెంచారు కాబట్టి ఇప్పుడు మంచిగా కనిపిస్తాయి. మేజర్ డిఫరెన్స్ అయితే ఇదే, నిట్స్ ఒకటే, పీక్ బ్రైట్నెస్ ఒకటే. మిగతా అయితే అన్ని సేమ్ ఉన్నాయి. మనకు AMOLED డిస్ప్లే కానీ లేకుంటే రిఫ్రెష్ రేట్ కానీ అన్ని సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే అగ్ని 3 అగ్ని 4 రెండు సేమ్ ఫోన్స్. మనకు థిక్నెస్ చూసుకుంటే రెండు 8.8 mm థిక్నెస్ వస్తున్నాయి. అట్లనే రెండిట్లో మనకు IP64 రేటింగ్ ఇచ్చారు. ఇది జస్ట్ డస్ట్ ప్రూఫ్ మాత్రమే. ఒకవేళ నీళ్ళలో పడితే మాత్రం ఖచ్చితంగా ఇక దండం పెట్టుండే ఫోన్ కి, రెండింటికి మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా లేదు. రెండు మనకు డస్ట్ ప్రూఫ్ మాత్రమే, అంటే IP64 మాత్రమే. ఈ కొంచెం IP67, 68 ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మనకు అగ్ని 3లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటుండే. ఒకటి 50MP మెయిన్ కెమెరా ప్లస్ 8MP అల్ట్రా వైడింగ్ లెన్స్, అట్లనే 8MP టెలిఫోటో లెన్స్ ఉంటుండే. అదే అగ్ని 4కి వచ్చినప్పుడు 2 కెమెరాస్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఒకటి 50MP మెయిన్ కెమెరా ప్లస్ 8MP అల్ట్రా వైడింగ్ లెన్స్. ఈ టెలిఫోటో లెన్స్ మిస్ చేసారు. టెలిఫోటో లెన్స్ కూడా ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. కెమెరా మాత్రం అగ్ని 3 కంటే అగ్ని 4 కొంచెం బాగానే వస్తాయి, కానీ టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అగ్ని 3లో చూసుకుంటే మనం 3x వరకే డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. అదే మనం అగ్ని 4లో చూసుకుంటే 10x వరకు పెంచారు. అది 10x వరకు మనం డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయచ్చు. రెండు మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తున్నాయి. అట్లనే మనం బ్యాక్ కెమెరా చూసుకుంటే అగ్ని 3లో మనకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అదే మనం అగ్ని 4లో చూసుకుంటే 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. మన రెండు ఫోన్స్ లో మనకు డ్యూయల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఈ డ్యూయల్ రికార్డింగ్ ఆప్షన్ అంటే ఏంటిదంటే మన ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఒకసారి ఆన్ చేసుకొని మనం వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. అంత కొంత కెమెరాలో కొంచెం అప్డేట్ చేసింది అంటే అగ్ని 3 కంపేర్ అగ్ని 4లో ఫ్రంట్ కెమెరా చేంజ్ చేసారు. మన అగ్ని 3లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అదే మనము అగ్ని 4లో చూసుకుంటే ఇది మనకు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తున్నాయి. దీంతో మనం 4K 60fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇది కొంచెం మంచి చేంజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 1080p 30fps అంటే కొంచెం నార్మల్ గా వస్తాయి వీడియో రికార్డింగ్ మాత్రం. మనకి 4K 60fps ఉంటే ఏమైతుంది అని అంటే మనకు కొంచెం కంటెంట్ క్రియేషన్ తీసుకోవాలి కానీ లేకుంటే ఫ్రంట్ ఫేస్ తోని మన వీడియో తీసుకోవాలి కానీ చాలా యూస్ఫుల్ అనిపిస్తాయి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో సేమ్ బ్యాటరీ, అసలు చేంజెస్ చేయలేరు. మనకు అగ్ని 3లో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అదే సేమ్ మనకు అగ్ని 4లో కూడా అంతే, సేమ్ 5000 mAh బ్యాటరీ అట్లనే 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. రెండు ఫోన్స్ మనము 20 to 25 minutes లో 50% ఛార్జ్ చేసుకోవచ్చు.
అట్లనే కొంచెం చేంజ్ చేస్తే అయిపోతుండే బ్యాటరీలో, ఒక 6000 mAh బ్యాటరీ కానీ, లేకుంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లో కొంచెం ఎక్కువ ఇంచడం, మరి రెండు సేమ్ అయిపోయినాయి మనకు అగ్ని 3 రెండు బ్యాటరీస్ సేమ్ బ్యాటరీస్. నెక్స్ట్ రెండు ఫోన్స్ చూసుకుంటే బ్లూటూత్ మనకు వర్షన్ 5.4 తో వస్తున్నాయి, అట్లనే షియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఏ ఫీచర్స్ మనకు అగ్ని 4 లో ఉంటాయి. ఏంటి అంటే మనకు వాయు ఏ అని చెప్పేసి కొత్త వాళ్ళు ఒక ఏ అసిస్టెంట్ తీసుకొచ్చారు. ఇది ఒకసారి రియల్ టైమ్ లో ఎట్లుంటో చెక్ చేయాలి. నెక్స్ట్ మనం ప్రైజింగ్ విషయానికి వస్తే అగ్ని 3 చూసుకుంటే మనకు బేస్ మోడల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 128 GB 16,999 వస్తుంది. అదే అగ్ని 4 చూసుకుంటే ప్రైస్ జంప్ అయింది, అంటే మనకు ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చినాయి కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ పెరిగింది. నేను 20,000 రూపాయల లోపు తీసుకొస్తాను అనుకున్నా, కానీ వీళ్ళు November 25th రోజు సేల్స్ కి తీసుకొస్తున్నారు. ఇది మనకు బేస్ మోడల్ చూసుకుంటే 128 GB 22,999 స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ అగ్ని 4 తీసుకుంటా అనుకుంటే మాత్రము November 25వ తారీఖు రోజు మనం మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది సేల్స్ అయితే. ఒకవేళ తీసుకుంటాను కూడా మాత్రం రెడీగా ఉండండి. ఈ వీడియో గురించి మా ఫ్రెండ్ అడిగిండు, వాడు అగ్ని 3 వాడుతున్నాడు, అగ్ని 4 కి జంప్ అవుతా, నాకు స్పెసిఫికేషన్ కొంచెం చెప్పు అని చెప్తే ఈ వీడియో తీస్తున్నా. ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ తీసుకుంటా అనుకుంటే, ఒకవేళ అగ్ని 3 నుంచి అగ్ని 4 కి, లేకుంటే లావా మొబైల్స్ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం ఒకసారి ఈ వీడియో మొత్తం చెక్ చేయండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది ఫ్రెండ్స్ అగ్ని 4 గురించి. ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే ఏ ఫోన్ చూస్ చేసుకుంటారా, అగ్ని 3 చూస్ చేసుకుంటారా లేకుంటే అగ్ని 4 చూస్ చేసుకుంటారా, కామెంట్ బాక్స్ లో రాయండి. ఇట్లానే వేరే ఏమైనా మొబైల్స్ గురించి కంపారిజన్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. నేను చూసి వీడియో ట్రై చేస్తా. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.